మీరు వింటున్నారు నాన్న కథ చెప్పవా తెలుగు పాడ్కాస్ట్ బై రేయాన్ష్ అండ్ సీతారాం. ముందు నా పేరు రావాలి కదా. ఓకే, తెనాలి రామలింగడి కథలు. రాయలవారు ఎప్పుడు ప్రజల సుఖ సంతోషాల గురించి ఆలోచించేవారు కదా. రాయలవారు ఒక్కరే నగర సంచారం చేసేటప్పుడు, నగర సంచారం అంటే ఆ సిటీలోకి వెళ్ళేటప్పుడు, అందరూ మాట్లాడుకునేటప్పుడు వారిలో ఎవరో ఒకరు ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి అని అంటుండేవారు. అది విన్న రాయలవారికి వినడానికి అనుకోవడానికి బాగున్నా ఇది అన్ని సందర్భాలలో అందరికీ వర్తిస్తుందా? వర్తిస్తే మరి మనుషుల్లో కూడా చాలామంది ఏదో ఒక లోపం, అవిటితనంతో బాధపడుతుంటారు. మరి వారు కూడా ఇలానే బ్రతికే ఉండడమో వాళ్ళకి ఇష్టమేనా? వారికి జరిగే ప్రతి విషయాన్ని అంతా మన మంచిగా అనుకోవడం సాధ్యమవుతుందా? ఇలా ఉన్నవారిలో కొందరైనా అలా అనుకుంటారా? ఇలా రాయలవారి మదిలో రకరకాల ప్రశ్నలు వేధిస్తున్నాయి. ఇక లాభం లేదు, రేపు సభలో వెంటనే నా ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలి. వీటికి తొందరగా సమాధానం తెలియాలంటే రామలింగడిని మాత్రమే వీటిని అడగాలి అని ఆలోచిస్తూ పడుకున్నారు. తర్వాతి రోజు సభలో రాయలవారు రామలింగడితో, మీకు ఈరోజు ఒక పరీక్ష పెడుతున్నాం రామలింగడు గారు. దీనిలో మీరు ఉత్తీర్ణులు కాకపోతే మీరు దానికి తగిన శిక్షను అనుభవించవలసి ఉంటుంది అని ఆదేశిస్తాడు. అది విన్న సభికులంతా హమ్మయ్య, మనల్ని అడగలేదు, ఒకవేళ అడిగి ఉంటే ఇక అంతే అని ఊపిరి పీల్చుకున్నారు. రామలింగడు లేచి, అలాగే మహారాజా, మీరు ఏ శిక్ష చేసినా నేను శిరసా వహిస్తాను. నా నుండి మీకు ఏం కావాలో ఆజ్ఞాపించండి అని అనగానే రాయలవారు తను అడగాలనుకున్నటువంటి ప్రశ్నలన్నిటినీ కూడా రామలింగడిని అడిగాడన్నమాట. ఏమని అడిగాడు రామలింగడిని అంటే, ఇతను ఆలోచిస్తుండే కదా అంతా మన మంచికే అని అందరు అనుకుంటారా అని. సరే, ఇక ప్రశ్న ఏంటో చెప్తున్నాను వినండి. మహారాజా, ఏంటా ప్రశ్న వినాలని నాకు కుతూహలంగా ఉంది, చెప్పండి అనగానే, సరే ఏంటో వినండి అని చెప్పాడు. అప్పుడు రామలింగడు అన్ని ప్రశ్నలు విన్నాడు. రాయలవారు అడిగారు, అది ఇందాక మనం చెప్పుకున్నట్టే అందరూ సుఖంగా ఉంటారా, అంతా మన మంచికేనా అని అనుకుంటుంటారు కదా, అలాంటి ప్రశ్నలన్నీ అడిగిండు. అది విన్న తర్వాత రామలింగడు లేచి, మహారాజా, మొదట అవిటితనంతో ఉండేవారు అంటే ఎవరైతే డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారో వారు జీవితంలో ఏది జరిగినా అంతా మన మంచికే అనుకుంటారా లేదా, ఈ ప్రశ్నను వివరిస్తాను, దీనికి నేను ఆన్సర్ చెప్తాను వినండి అంటున్నాడు. మహారాజా, ఒక చూపు లేనివాడు తనకు పుట్టుకతోనే చూపు ఉండదు కాబట్టి తనకు చిన్నప్పటి నుంచి అన్ని పనులు మామూలుగానే చేసుకుంటాడు. ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాలి. అవిటితనం అతని శరీరానికే గాని అతని మనసుకు కాదు. వారు మనసుతో చూడగలరు, చేతి స్పర్శతో, విన్న శబ్దంతో తెలుసుకోగలరు. ఒక కళ్ళు లేని వ్యక్తి చాలా అందంగా శిల్పాలు చెక్కేవాడు. మీరు ఆశ్చర్యం అనుకున్నా ఇది నిజం మహారాజా. ఎలాగంటారా? ఒక శిల్పికి 2 కొడుకులు ఉండేవారు. వారిలో ఒకడు పుట్టుగుడ్డి, ఇంకొకడు శిల్పాలు చెక్కడంపై ఆసక్తి ఉండేది కాదు. ఆ గుడ్డి కొడుకును ఎప్పుడూ బయటే కూర్చోపెట్టేవాడు. వాడికి చిన్నప్పటి నుంచి ఆ ఉలి శబ్దాలు విని విని రాత్రిపూట అందరూ నిద్రపోతున్నప్పుడు తన తండ్రి చెక్కిన శిల్పాలు చేతితో తడిమి చూసేవాడు. అలా కొన్ని సంవత్సరాలకి వాడికి ఒక జంతువు శిల్పం చెక్కాలంటే ఎన్నిసార్లు ఎటువైపు నుండి ఎటువైపు ఆ ఉలిని కొట్టాలో, ఉలి అంటే ఒక స్టోన్ మీద కార్వింగ్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక టూల్ అన్నట్టు, ఓకేనా, తడిమి చూశాడు. ఇలా కొన్ని సంవత్సరాలకు వాడికి ఒక జంతువు శిల్పం చెక్కాలంటే ఎన్నిసార్లు ఎటువైపు నుండి ఎటువైపు ఉలిని కొట్టాలో, అలాగే దేవుడి విగ్రహాన్ని ఎలా చెక్కాలో కూడా తెలుసుకున్నాడు. తను పెద్దయ్యాక తన సోదరుడు శిల్పాలు చెక్కడంతో ఆసక్తి లేదు అని తెలుసుకొని ఆ కోపాన్ని అంతా తన తండ్రి వీడిపై చూపించేవాడు. తన తండ్రి తన గుడ్డి కొడుకు చేసిన ఒకే ఒక మేలు ఏంటంటే వాడికి చిన్నప్పుడు ఉలిని ఎలా పట్టుకోవాలో నేర్పించాడు. ఇక అప్పటి నుంచి రాత్రిళ్ళు లేచి అందరూ నిద్రపోయాక ఉలి తీసుకొని ఇంటికి కొంచెం దూరంగా వెళ్ళి శిల్పాలు చెక్కడం మొదలుపెట్టాడు. అలా సాధన చేసి చేసి 2 సంవత్సరాల తర్వాత శిల్పాలు చెక్కడంలో నేర్పరి అయ్యాడు. తన తండ్రికి తెలిస్తే ఎక్కడ కోప్పడతాడో అని తను చేసిన శిల్పాలను తన ఇంటి వెనుక ఉన్న చెట్ల వెనుక దాచేవాడు. కానీ ఒక
ఒకరోజు తన తండ్రి బయట ఊరికి వెళ్ళి వచ్చేసరికి అర్ధరాత్రి దాటింది. బయట మంచంలో తన చిన్న కొడుకు కనిపించకపోవడంతో అంతా చుట్టూ చూశాక తన ఇంటి వెనుక నుండి ఏదో శబ్దం వినబడుతుండడంతో దీపం తీసుకొని అటువైపు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక అక్కడ అందమైన శిల్పాన్ని చెక్కుతున్న తన కొడుకును చూసి ఆశ్చర్యపోవడంతో పాటు తను ఇప్పటి వరకు వాడి విషయంలో చేసిన దానికి చాలా బాధపడి ఇప్పుడు వాడు తన కొడుకైనందుకు చాలా ఆనందపడుతున్నాడు. అప్పుడే ఆ తండ్రికి తన తండ్రి ఎప్పుడూ చెప్పే ఒకే మాట, అంతా మన మంచికే అనేది నిజం అనిపించింది. ఇక తర్వాతి రోజు తనకు వారసుడిగా తన చిన్న కొడుకును ప్రకటించాడు. శిల్పి నెక్స్ట్ ఇక తన చనిపోయిన తర్వాత ఎవరు ఆ శిల్పాలను చెక్కాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటే అనుకోకుండా తన చిన్న కొడుకు గుడ్డివాడైనా కూడా శిల్పాలు చెక్కడంలో నేర్పరి అయ్యేసరికి అతన్నే తన వారసుడిగా ప్రకటించాడు. అలాగే దీనికి మరొక ఉదాహరణ, భారతంలో అర్జునుడు తన గురువు ద్రోణాచార్యుడు చెట్టుపై ఉన్న పక్షి కన్నుని కొట్టమని చెప్పి పక్షి వైపు చూపిస్తూ నీకు అక్కడ ఏం కనబడుతుంది అని అడగగా అర్జునుడు తనకు పక్షి కన్ను మాత్రమే కనబడుతుంది అని చెప్తాడు కదా. అలాగే వైకల్యం ఉన్నా లేకపోయినా ఎవరికైనా తమ దృష్టి ఎప్పుడూ తమ లక్ష్యం మీదనే ఉండాలి. టార్గెట్ ఏదో దాని మీద ఫిక్స్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. అలా లేదంటే వారిలో ఎంత టాలెంట్ ఉన్నా ప్రతిభ ఉన్నా అది దేనికి పనికిరాదు. అన్ని వైకల్యాల కంటే మానసిక వైకల్యమే అన్నిటికంటే ప్రమాదం. దానిని తప్ప మనకు ఏం జరిగినా అంతా మన మంచికే జరుగుతుంది అని అనుకుంటేనే మనం దేన్నైనా సాధించగలం మహారాజా అని చెప్తాడు. అంతెందుకు మహారాజా, మీ బొటనవేలు తెగినప్పుడు మంత్రి గారు మీతో అంతా మన మంచికే అన్నారని వారిని చెరసాలలో వేసి మీరు ఒక్కరే వేటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని పట్టుకొని బలివ్వాలనుకున్న అడవి మనుషులు మీ చేతికున్న గాయాన్ని చూసి మిమ్మల్ని వదిలేశారు కదా. అదే ఒకవేళ మంత్రి గారు మీతో పాటు ఉండుంటే ఆయన్ని చంపేసేవారు. అంతా విన్న రాయలవారు చాలా తృప్తిగా నవ్వుకొని ఇకపై మన రాజ్యంలో ప్రతి మనిషికి అంగవైకల్యంతో నిమిత్తం లేకుండా రాజ్యంలో జరిగే ప్రతి పోటీలో పాల్గొనవచ్చు, అలాగే తప్పనిసరిగా పాల్గొనాలి అని శాసనం చేస్తున్నానని చెప్పి రామలింగడు గారు మీరు ఏ విషయాన్ని ఆలస్యంగా చెప్పినందుకు మీకు శిక్షను విధిస్తున్నాను అని చెప్పగానే సభికులంతా ఆశ్చర్యపోయారు. రాయలవారు రామలింగడితో మేము మీ ఇంటికి భోజనానికి వస్తాము, అదే మీకు శిక్ష, మా కోసం స్వయంగా మీరే వండి పెట్టాలి అని అన్నాడు. ఇంకేముంది, రామలింగడు చూసారా మహారాజా మీకు ఈ ఆలోచన రావడం నా మంచికే జరిగింది అనగానే రాయలవారు గొల్లున నవ్వారు, సభికులు ఏడ్చారు. అంతే కదా, ఎప్పుడు సభికులు ఏడుస్తూనే ఉంటారు. ఈ స్టోరీలో ఉండేటువంటి మంచి పాయింట్ ఏంటంటే నేను డిజేబుల్డ్గా ఉన్నా నాకు ఏది చేత కాదు అని మనం బాధపడుతూ కూర్చోవడం కంటే మనకున్న స్కిల్ ఏంటి, మనకున్న టాలెంట్ ఏంటి, మనం దేని మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాం దాని మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మనకు మంచే జరుగుతుంది. అంతా మన మంచికే.